సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 23. ఈరోజు అయితే అన్నవరంకి వచ్చిన. అసలు 2025లో నా ఫస్ట్ బిగ్గెస్ట్ టెంపుల్ ఏదైనా విజిట్ ఉంది అంటే అది ఓన్లీ అన్నవరం అనమాట. యాక్చువల్గా ఇది సడన్ మొత్తం ప్లానింగ్ అంతా కూడా సడన్ మొత్తం అంతా అయింది. కానీ యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈసారి ఎందుకో అన్నవరం టెంపుల్కి వచ్చిన తర్వాత మొత్తం మైండ్ పీస్ అయిపోయింది. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు అయితే మొత్తం వీడియో చూడండి. అంటే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్స్ అప్పటికి నేను ఇచ్చేసాను, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిన. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను మొత్తం వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా వాచ్ టిల్ అండ్ ఓకే అండ్ ఎంజాయ్ ది వీడియో. పార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళైతే చాలా ఓవర్గా మాట్లాడారనమాట. ఎందుకో అర్థం కాలేదు. సరేలే అని చెప్పేసి మనమైతే గుండు టోకెన్ తీసుకున్నాం, నాకు కాదు మా డాడీకి. అండ్ అయిపోయిన తర్వాత గుండు చేపించుకున్న తర్వాత కాకపోతే 2025లో ఫస్ట్ టెంపుల్ విజిట్ అయింది ఏదంటే మట్లపాలెం మహాలక్ష్మమ్మ టెంపుల్ బై వాక్. దాని తర్వాత పెద్ద గుడి అంటే అన్నవరం. చూరు కదా, ఇదైతే ఫ్రంట్ వ్యూ. యాక్చువల్గా మనం కార్స్ అని పార్క్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ కదా. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన, మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వీడియో తీసాను అనమాట. సో ఇక్కడ నేను ఫోన్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి పోయేటప్పుడు ఫోన్స్ అన్నీ మళ్ళీ చెక్ చేస్తారు కదా, ముందు ఫోన్స్ ఉన్నాయా లేవా అనేది బిల్స్ కూడా చెక్ చేస్తారు కదా. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక అతను చిన్నపిల్లోడు ఇన్ ద సెన్స్ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం అనమాట. ఇప్పుడే ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. ఇంకా మొత్తం కూడా అయితే మొత్తం ఎక్సలెంట్ టెంపుల్. సో అక్కడ ఏం జరిగిందంటే చిన్నపిల్లోడు ఇన్ ద సెన్స్ చెప్పాయి కదా 9th 10th క్లాస్ ఉంటాడు. అక్కడ వాడు యేసునామంలో అన్నాడు. దాని మీద నాకు కోపం వచ్చింది, ఎందుకంటే మన కొండ మీద అన్నవరం గుడిలో అంతమంది భక్తులు ఉన్నప్పుడు కూడా వాడు అంత ధైర్యంగా అన్నాడు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దానికి అపోజిషన్ అవ్వలే. నేను రియాక్ట్ అయ్యి ఓవర్రా నిన్ను అసలు పైకి రానిచ్చింది. అసలు నువ్వు ఓవన్వి మీదకి రానికే నువ్వు ఓవన్వి, ఈడ నువ్వు బతుకుతుంది మా పేరు చెప్పుకొని బతుకుతున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఏం నోరు మూసుకొని ఉండాలా అని చెప్పి వాడితో కుట్టాడకి దిగిన. కొందరు నాకు సపోర్ట్ వచ్చారు, కొందరు పోనీలే అమ్మ చిన్నపిల్లోడు ఏదో తెలియక అన్నాడు అది ఇది అని చెప్పి. వాడు చిన్నపిల్లోడు అయినా సరే అనకూడదు అని చెప్పి వాడికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చినాం. అక్కడ జరిగిన విశేషం ఎట్లుండే అంటే, నా దగ్గర ఫోన్ లేదు, లేకపోతే మొత్తం ఫోన్ తీసుకొని వీడియో అంతా చేసి మొత్తం వైరల్ చేసేస్తున్నారు. మన కొండ మీద వాడోడు రావడానికి వాడు అక్కడ అనడం ఏంది, చిన్నపిల్లోడు కావచ్చు, కాకపోతే అనడం తప్పు కదా అని చెప్పేసి నేను వాడితో కొంచెం గొడవ పడ్డాను. మొత్తంకైతే అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్ని వీడియోస్ స్టార్ట్ చేసి మళ్ళీ కానీ చాలా పీస్ఫుల్ అనిపించింది నా. అంటే లైక్ 25లో ఫస్ట్ టెంపుల్ మనం విజిట్ అయినది బిగ్ టెంపుల్ అంటే ఇది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే కొంచెం నేనంటే రోరింగ్ ఉండాలబ్బా, మన హిందూస్కి రోరింగ్ ఉండాలి కొంచెం. ఏంది నా కొడుకులు అందరూ మన దగ్గరకు వచ్చి మనతో బతికే నా కొడుకులు వీళ్ళందరూ. సో వీళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలా. సో మనం ఎక్కడైనా సరే తగ్గకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది మనం వాళ్ళకి ఇచ్చేయాలి. మనం ఎప్పుడు వాళ్ళని గెలకలే, వాళ్ళు మనల్ని గెలికినందుకు మనం వాళ్ళని గెలికినాం. ఇదైతే క్లారిటీ అంతే. సో మన హిందూస్లో కూడా నేను ఏమని చెప్తున్నా అంటే, సో మనం ఎవరి జోలికి వెళ్ళాము, ఎవడన్నా వచ్చిండు అంటే మాత్రం మన అక్కడికి ముంచేయాలన్నమాట. మళ్ళీ మాట రావద్దు మన నోట్ల నుంచి. నేను అట్లా వేయగలిగిన, దట్ ఈస్ పవర్ ఆఫ్ హిందూయిజం. సో మీ అందరు కూడా చెప్తున్నాను ఏంటంటే వీ హ్యావ్ టు డూ లైక్ దాట్ అని. ఓకే అండ్ ఎంజాయ్ ది వీడియో. మొత్తం వీడియో చూడండి అందరూ కూడా. అన్నవరంలో నిజంగా అన్నదానం కూడా ఎక్సలెంట్ 10:30కి స్టార్ట్ అయిందంటే ఒక రేంజ్లో ఉంది. పూజ చేసి స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్ అసలు నిజంగా. మొత్తం అంతా కూడా వీడియో చూడండి. చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఇక్కడ ఉన్నాయి కదా ఈ సర్కిల్ ఆ సర్కిల్, అట్లా ఆ సర్కిల్స్లో పెళ్ళి చేసుకుంటారంట. సో మా ఫ్రెండ్ గారు కూడా పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే చిన్నపిల్లడు అంటే నాకు బామ్మర్ అవుతాడు, 20 years ఉన్నాయనికి. ఆడే పెళ్లి చేసుకున్నాడు చెప్తాడు. ఇంతవరకు చూడండి ఎట్లా అనిపించిందో మీరు అయితే పక్కా కామెంట్ చేయండి. ఏంటి అంటే అండ్ మీ అందరికీ చెప్పే విషయం వల్ల ఒకటే, ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఆల్సో మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనం ఎవరు సపోర్ట్ చేయడు. ది సేమ్ టైం ఇంకా మహాకుంభమేళకు కూడా నేను ట్రై చేస్తున్నా. సో
సో ఆ వీడియో కోసం అని కాదు, ఫస్ట్ మెయిన్ థింగ్ 144 ఇయర్స్ తర్వాత వచ్చే మహాకుంభమేళ కాబట్టి మనం ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి దానిలో ట్రై చేస్తున్నా. బట్ రిజర్వేషన్స్ ఏవి కూడా ఖాళీ లేదు. అయినా సరే విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండ్ ఎట్లయినా మనం సాధించాలన్నది నా కోరిక అది. ఓకే, అండ్ ఎంజాయ్ ది వీడియో. లాస్ట్కి అన్నదానం మాత్రం నిజంగా ఎక్సలెంట్, బాగుంది, అంతా ఎక్సలెంట్. అసలు ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. రావాలా 25వ సంవత్సరంలో ఫస్ట్ పెద్ద గుడి దర్శనం చేసుకున్నా అంటే అన్నవరం.